కల్కి 2 గురించి కొత్తగా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. కర్ణుడు గొప్పోడా, అర్జునుడు గొప్పోడా అని చెప్పేసి దాని గురించి మాట్లాడాలి. రామాయణ ట్రైలర్ రాబోతుంది. బాలయ్య గారు, అనిల్ రావిపూడి గారు మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నారంట. జననాయకన్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ ఎప్పుడో తెలిసిపోయింది. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మన మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లేస్ అయితే చెక్అౌట్ చేసేయండి. GTA 5 స్టార్ట్ చేసిన యాక్చువల్లీ. సో ఆడేద్దాం, వచ్చేసేయండి, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. సో స్టార్ట్ చేద్దామా? సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ తొందరలో వచ్చేస్తుంది. జూలై 24 నుంచి యాక్చువల్లీ జూలై 23rd to 26th వరకు శాండియాగో కామికాన్ జరుగుతుంది అన్నట్టు. సో వాటిలలో మనకి చాలా మూవీస్, టీవీ షోస్ల న్యూస్, ట్రైలర్లు అవన్నీ వస్తూ ఉంటాయి. సో దాంట్లో మనకి జూలై 25th అనుకుంటా లాస్ట్ డే ఆఫ్ కామికాన్ మార్వెల్ ప్యానెల్ ఉండబోతుంది. దాంట్లో అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ కాన్సెప్ట్ ఆర్ట్ రిలీజ్ చేసేసారు. దాంట్లో మనకి స్టీవ్ రాజర్స్ అండ్ ఆల్సో లోకిన్ కూడా చూపించారు. చాలా మంది కనబడుతున్నారు. మనకి రాబర్ట్ డౌనీ జూనియర్ ఫేస్ అయితే కనబడట్లేదు. మేబీ మెజారిటీ ఆఫ్ ద మూవీలో ఆయన ఫేస్ ఉండదని చెప్పేసి అన్నారు. అది నిజమో కాదో తెలియాలి మనకి. ఈ కాన్సెప్ట్ ఆర్ట్ చూసుకుంటే మాత్రం అదే అనిపిస్తుంది. కాన్సెప్ట్ ఆర్ట్ అయితే మాత్రం మీడియోకర్ ఉంది భయ్య. ఎందుకంటే వాళ్ళ చీఫ్ ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఆండీ పార్క్ మార్వెల్ నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఆయనని తీసేసారు. కాన్సెప్ట్ ఆర్ట్కి పోస్టర్కి తేడా ఉంటుంది. 25th నాడు వస్తుంది కాబట్టి, అంటే మనకి 26th ఈ కామిక్ కాన్ జరిగినప్పుడల్లా కూడా మేజర్ ఈవెంట్స్ ఉన్నప్పుడల్లా నేను లైవ్లు పెడతా. ఎర్లీ మార్నింగ్లు, మిడ్ నైట్లు జరుగుతూ ఉంటాయి లైవ్లు. వచ్చేసేయండి, కుమ్మేద్దాం. సో అది సిచ్యువేషన్. మీరే ఏ రేంజ్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు కింద కామెంట్స్ లో పెట్టి డూమ్స్ మీద. సో జననాయకన్ అఫీషియల్ గా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సెన్సార్ సర్టిఫికేట్ కోసం 6 నెలలు వెయిట్ చేసారు. సో అఫీషియల్ గా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సినిమాకి? సినిమా లెంత్ వచ్చేసి 183 minutes, అంటే 3 hours 3 minutes అనమాట. సో ఈ సినిమా నుంచి 12 కట్ చేశారంట. అండ్ ఈ సినిమాని జూలై 23rd అయినా జూలై 24th అయినా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఈ రిలీజ్ డేట్లు కాకపోతే మళ్ళీ ఆగస్ట్ కి పుష్ అయిపోతుంది సినిమా. జననాయకన్ ఆల్రెడీ లీక్ అయిపోయినాక నేనైతే ఇప్పటివరకు ఏది చూడలేదు. అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే మాత్రం ట్విట్టర్లో వస్తుంది కనబడ్డాయి, కానీ మొత్తం సినిమా అయితే నేను చూడలేదు. నాకు నిజంగానే సినిమా చూడాలుందా అంటే మాత్రం లేదు భయ్య. నాకైతే ఎక్సైట్మెంట్ ఏదీ లేదు. అదే రోజు మనకి చెన్నై లవ్ స్టోరీ మన కిరణ్ అబ్బవరం గారి సినిమా వస్తుంది. దానికి వెళ్దామని ఫిక్స్ అవుతున్నాను నేనైతే మాత్రం. సో ఒకవేళ జననాయకన్ 23rd వస్తే మాత్రం అది కూడా వెళ్తా. సో మీరు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్తో ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి జననాయకన్ మీద. సో ఈ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే ద బిగ్గెస్ట్ వన్ భయ్య, టెక్నికలీ ప్రపంచం అంతా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద ఫిలిం, దట్ ఈస్ ద ఆడిసీ వచ్చేస్తుంది. క్రిస్టఫర్ నోలన్ గారి సినిమా. అండ్ క్రిస్టఫర్ నోలన్ గారు అండ్ హోల్ మూవీ టీమ్ ఇండియాకి వచ్చారు. మొన్న ముంబైలో స్క్రీనింగ్ జరిగింది. ఇప్పటికీ టాక్ కొంచెం ఏంద్రా అనే ఫీలింగే వస్తుంది. కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు కాస్ట్. చూడాలి ఎట్లుంటుందో చూడాలి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ. అండ్ ఏదైతే వోక్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందో చాలా చిన్నగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అది ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తాను డౌట్ వస్తుంది. బట్ ఓవరాల్గా ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ. టికెట్లు బుక్ చేసుకున్నా, PCXలో చూస్తున్నాను నేనైతే మాత్రం. ఏ టైం షో వెంటనే రివ్యూ వచ్చేస్తుంది, వెయిట్ చేసేయండి. కాకుండా తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా తిరువీరు గారి ఓ సుకుమారి సినిమా రిలీజ్ అవబోతుంది. ఐ డోంట్ థింక్ నేనైతే ఆ సినిమాకి వెళ్ళాలనుకోవట్లేదు. రాజాది రాజా సంథింగ్ ఏదో మూవీ ఉంది, అది కూడా వస్తుంది. సో ఏమో ఆ 2 సినిమాలకి ఏమో తెలియదు, కానీ ఆడిసీ అయితే ఖచ్చితంగా వెళ్తా. అదే రోజు ఆడిసీ మీద స్పాయిలర్ లైవ్ ఉంటుంది. మన మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ఛానల్లోనే లైవ్ ఉంటుంది ఈవినింగ్. ఒకవేళ సినిమా చూస్తేనే చూడండి పోయి, మళ్ళీ స్పాయిలర్ తీస్తున్నాం అనకండి. స్పాయిలర్స్ సినిమా చూసిన వాళ్ళే చూడాలి, ఓకేనా? సో వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజ్ మూవీ టీజర్ అయితే వచ్చింది. ఐల్ బి వెరీ ఆనెస్ట్, నాకు అంత బాగా ఎక్కిందని చెప్పలేను. కాన్సెప్ట్ అయితే మాత్రం ఒక హారర్ కామెడీ అంటున్నారు. హారర్ అనిపించలేదు, కామెడీ అనిపించలేదు. కొంచెం స్వాగ్ ఏదో ట్రై చేస్తున్నారు. టెక్నికల్లీ చెప్పాలంటే ఒక కొరియన్ గ్యాంగ్స్టర్ ఆత్మ మన వరుణ్ తేజ్ గారి బాడీలోకి చొరబడింది. అక్కడి నుంచి ఏం జరిగింది అనేది కాన్సెప్ట్ అని నాకు అనిపిస్తుంది. అంతేమనిపించలేదు నాకైతే మాత్రం. అండ్ August 7th సినిమా రిలీజ్ అవుతుంది. బట్ నాకున్న ఒకే ఒక క్యావియాట్ ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ మేర్లపాక గాంధీ. సో ఆయన కామెడీ కొంచెం బాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అనే ఫీలింగ్ అనమాట. అండ్ ఆల్సో సినిమాలో సత్య గారు కూడా ఉన్నారు. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. మీకేమనిపించింది? దాని రియాక్షన్ మన మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్షన్ ఉంటుంది, చెక్అౌట్ అయితే చేసేయండి. సో హనుమాన్ యూనివర్స్ నుంచి మహాకాళి అనే సినిమా షూట్ అవుతుందని మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఆ సినిమా ఇంకా షూట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం 125 days షూట్ అయిపోయిన తర్వాత ఫైనల్ షెడ్యూల్లోకి మూవ్ అయిపోయారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా గారు శుక్రాచార్యగా అండ్ ఆల్సో బాలీవుడ్ యాక్టర్ రోహిత్ సరఫ్ చేస్తున్నారు. అండ్ భూమి శెట్టి యాజ్ మహాకాళి ఈ సినిమాలో చేస్తుంది అనమాట. ఈ సినిమా యూనివర్స్ లో పార్ట్ అవ్వాల్సింది. ఆ యూనివర్స్ గురించి మర్చిపోయే లోపే ఈ సినిమా వస్తలేదు డౌటే ఉందన్నమాట. అండ్ ఈ సినిమాని ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్ అంటున్నారు. సో బడ్జెట్ ఎంత? ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ అంటే ఏమేం చేస్తున్నారు? బట్ టెక్నికల్లీ మనకి ఫ్లాట్ కాంటెంట్ అయితే వస్తుంది. PCXకి డాల్బీ సినిమాకి ఇబ్బంది ఏం లేదు. అండ్ ఆల్సో అక్టోబర్లో మనకి ఇంకొక డాల్బీ సినిమా వర్షన్ వస్తుంది జీడిమెట్లలో. సో పర్లేదు. ఇంకా జనాలకి ఈ సినిమా మీద బజ్ ఉందా అంటే మాత్రం నా డౌట్. మీకేమనిపిస్తుంది? మహాకాళి అంట కింద కామెంట్స్లో చెప్పండి. సో అనిల్ రావిపూడి గారు, బాలయ్య గారు కలిసి ఇంకో సినిమా చేయబోతున్నారంట. ప్రొడ్యూస్డ్ బై ఎవరో తెలియదు. ఈ సినిమా 2028 సంక్రాంతికి వస్తుందని అనుకుంటున్నారు.
ప్రస్తుతానికి అయితే మాత్రం అనిల్ రావిపూడి గారితో ఇద్దరు ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. ఒకరు దిల్ రాజు గారు, ఇంకోటి సాహు గారు పడి గారు. మనకు ఆల్రెడీ దిల్ రాజు గారితో అనిల్ రావిపూడి గారు చాలా సినిమాలు చేశారు. ఇది సాహు గారితో కూడా చేశారనమాట. మొన్న వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ ఆల్సో భగవంత్ కేసరి కూడా వాళ్ళే చేశారు. సో మేబీ ఇద్దరులలో ఎవరో ఒకటి ఉంటారు. కాకపోతే ఖచ్చితంగా బాలయ్య గారి నెక్స్ట్ మూవీ అనిల్ రావిపూడి గారితో ఉంటుంది. ప్రస్తుతానికి బాలయ్య గారు NBK 111 షూటింగ్ లో ఉన్నారు. దీని తర్వాత కొరటాల శివ గారితో సినిమా ఉంటుంది. దీని తర్వాత అనిల్ రావిపూడి గారితో సినిమా ఉండొచ్చు. దిస్ ఇస్ ద ప్లాన్ రైట్ నో. అనిల్ రావిపూడి గారు అయితే మాత్రం వెంకీ అనిల్ కళ్యాణ్ రామ్ సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది, షూటింగ్ జరుగుతుంది. సో సంక్రాంతికి వస్తుంది ఆ సినిమా, చూడాలి ఎట్లుంటుందో. ఆమె ఎక్సైటెడ్ అంటే మాత్రం లెట్స్ సీ భగవంత్ కేసరి బాగుంటుంది అనిపిస్తుంది. సో చూద్దాం బెటర్ అయితే హ్యాపీ. సో స్పీకింగ్ ఆఫ్ సంక్రాంతి, రవితేజ గారు శ్రీ విష్ణు మల్టీ స్టారర్ గా చేస్తున్న సినిమా డైరెక్టెడ్ బై హసిత్ గోలి, స్వాగ్ అండ్ రాజరాజ చోరా డైరెక్టర్. ఆ సినిమా సంక్రాంతికి వస్తుంది. ఆ సినిమా టైటిల్ వచ్చేసి వీరాది వీరులంతా. ఈ సినిమాని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మల్టీ స్టార్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఫోకస్ అంతా నాకు రవితేజ గారి ఇమీడియట్ మూవీ మన ఇరుముడి ఉంది. సో చూడాలి. సాంగ్ ఓకే అనిపించింది. August 21 వస్తుంది సినిమా, బాగుండాలని కోరుకుంటున్నా. చాలా రోజుల తర్వాత ఈ సినిమా కొంచెం పొటెన్షియల్ ఉంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. లెట్స్ సీ అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. హసిత్ గోలి కాబట్టి లెట్స్ సీ. నాకు స్వాగ్ అంత బాగా ఎక్కలేదు, సెకండ్ హాఫ్ కొంచెం తేడా కొట్టేసి నాకు. సో మీకు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉంది? ముఖ్యంగా ఇది ఒక కామెడీ మూవీ అంటున్నారు. సో చెప్పండి కింద కామెంట్స్ లో. సో ద పారడైజ్ రిలీజ్ డేట్ టీజర్ అయితే వస్తుందంట. ఈ సినిమా రిలీజ్ డేట్ September 24 ఎప్పుడు అంటున్నారు. సో దానికి సంబంధించి మేబీ ఆగస్ట్ లో వస్తుంది అనుకుంటున్నాను నేను రిలీజ్ డేట్ టీజర్. దాంతో పాటు ప్రమోషన్స్ అయితే జరుగుతాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే షూట్ చేస్తున్నారు అన్నట్టు. సో ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దాం ప్లాన్ అయితే చేస్తున్నారు. దీని తర్వాత నాని గారి నెక్స్ట్ మూవీస్ ఏంటి అంటే మాత్రం బ్లడీ రోమియో ఆబ్వియస్లీ అంటున్నారు. కాకపోతే ఇంకొక డౌట్ ఏంటంటే OG2 కూడా బాగా జరుగుతుంది అన్నట్టు. సో OG2 ఫస్ట్ వస్తుందా, బ్లడీ రోమియో ఫస్ట్ వస్తుందా అంటే మాత్రం కొంచెం డౌటే ఉంది. అది మనకి September 2 నాడు తెలుస్తుంది, ఎందుకంటే September 2 నాడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. సో ఒకవేళ బ్లడీ రోమియో కావట్లేదు OG2 వస్తుంది అంటే మాత్రం పరిస్థితి ఏంటి అంటే నాని గారు నెక్స్ట్ మూవీ వెంకీ అట్లూరి గారితో చేయాల్సింది. ఆ సినిమా పట్టాలెక్కుతుంది. దట్ ఈస్ ద ప్లాన్ అన్నట్టు. ప్రస్తుతానికి అయితే మాత్రం వెంకీ అట్లూరి గారు August 14 తోటి ఆయన సినిమా వచ్చేస్తుంది విశ్వనాథన్ సన్స్. దాని తర్వాత వెంకీ అట్లూరి గారు కూడా ఫ్రీ అయిపోతారు. సో వీటన్నిటిని బట్టి ఏ సినిమా వస్తో డిసైడ్ అయితే కావాలి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఆల్ దీస్ మూవీస్. బ్లడీ రోమియో కానీ, పారడైస్ అయినా కానీ, OG2 అయినా కానీ, వెంకీ అట్లూరి మూవీ అయినా కానీ. సో ఎలా ఉన్నా కానీ ఐఎమ్ ఎక్సైటెడ్, చూసేస్తా. సో మీ థాట్స్ అనేది కింద కామెంట్స్లో అయిపోయింది. ఏది ఫస్ట్ వస్తుంది అనుకుంటారు కూడా. సో రామాయణ ట్రైలర్ ఫస్ట్ July 18 అన్నారు. కాకపోతే అఫీషియల్ శాండియాగో కామికాన్ లిస్ట్ లో చూసుకుంటే 24th July నాడు రామాయణ ట్రైలర్ కూడా వస్తుందని చెప్పి చూపించారు. సో ఇది వాళ్ళు టెక్నికల్లీ వరల్డ్ వైడ్ ఆడియన్స్ కోసం వాళ్ళు బాగా ప్లాన్ చేస్తున్నారు. దీని వల్లనే వారణాసి మనకి రావట్లేదు అనమాట. వారణాసి అండ్ రామాయణ సేమ్ రామాయణ మీద బేస్ కాబట్టి. అండ్ రామాయణ మీద ప్రస్తుతానికి ఎల్ బి వెరీ ఆనెస్ట్ ఆ రేంజ్ హైప్ అయితే లేదు. చాలా ఉండాల్సింది, హైప్ అయితే ఆరెంజ్ లేదు. ట్రైలర్ చాలా బాగా ఉండాలి. అండ్ ఈ సినిమా చాలా వరకు కూడా వెస్ట్రన్ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకుని తీస్తున్నట్టు అనే ఫీలింగ్ వస్తుంది నాకు మాత్రం. అంటే మెయిన్ గా ఇండియన్ ఆడియన్స్ కి వస్తుందా రాదా అని చెప్పే కంటే వెస్ట్రన్ ఆడియన్స్ కి ఈ సినిమా పెద్దది అని చెప్తున్నారు. అండ్ ఆ బడ్జెట్ అనేది చెప్పి సావకండి, నాకు అదే డౌట్ వస్తుంది. 4,000 కోట్లు అనేసరికి మా మైండ్ వేరే ఉంటుంది. ఆ బడ్జెట్ కి ఈ సినిమా విజువల్స్ కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది కనబడట్లేదంటే లైట్ అనే ఫీలింగ్. సో ట్రైలర్ అయితే బాగుండాలని కోరుకుంటున్నా. సూపర్ పర్ఫార్మెన్స్ ఉన్నారు నితీష్ తివారీ డైరెక్టర్. సో చూడాలి ఎలా ఉంటుందో చూడాలి. అమిత్ మల్హోత్రాస్ రామాయణ ఆన్ July 24 లైవ్ వేటేసుకుందాం, మాట్లాడేసుకుందాం ఆ టైంకి. సో ఎన్టీఆర్ గారి డ్రాగన్ గురించి మాట్లాడితే ఎన్టీఆర్ గారు అండ్ రుక్మిణి వసంత్ గారు కలిసి చేస్తున్న షెడ్యూల్ ఒకటి షూట్ అవుతుంది. ప్రస్తుతానికి నైట్ షూట్లు జరుగుతున్నాయి. ఇది RFCలో జరుగుతుంది. దీని తర్వాత టీం అంతా శ్రీలంకకి వెళ్ళి అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తారు. ప్రస్తుతానికి తెలిసిన న్యూస్ అయితే ఇదే. ఖచ్చితంగా సినిమా June 11th రావాల్సింది నెక్స్ట్ ఇయర్. ఆ టైంకి వస్తలేదో నాకైతే డౌట్ వస్తుంది, ఎందుకంటే చాలా హాలీవుడ్ మూవీస్ వస్తున్నాయి ఆ టైంకి. సో చూద్దాం ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉన్నారో కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇవన్నీ కాకుండా ఈ వీక్ బాగా ఊపేసిన టాపిక్ ఏంటంటే కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప. ముఖ్యంగా కల్కి 2 పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఎవరు గొప్ప, అండ్ దానికి నాగశ్విన్ గారు ఇచ్చిన రిప్లై చాలా బాగా వైరల్ అవుతుంది. అండ్ ఫ్యాన్ వార్స్ క్రియేట్ అవుతున్నాయి, అదొకటి తలకాయ నొప్పి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఏంట్రా అంటే మాత్రం ఏదో జరిగింది భయ్యా, ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ ఏదో వర్తించుకోను. బట్ సడన్ గా నాగశ్విన్ గారు ఒక ఫోటో పెట్టేసి దాంట్లో కృష్ణుడు అర్జునుడి ముందు కర్ణుడి పొగుడుతున్నట్టుగా అండ్ ఆ ప్యాసేజ్ పెట్టేసి నేను ఏది చేంజ్ చేయలేదు, అది మీరు గనక ఆథెంటిక్ వర్షన్ ఆఫ్ మహాభారత చదవాలంటే వివేక్ దేబరాయ్ వర్షన్ అయితే చదవండి అని చెప్పేసి అది పెట్టేసి నేను ఏం చేయబోతున్నానో కల్కి 2 కోసం వెయిట్ చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆ పాప్ కల్చర్ అంతా కూడా కర్ణుడు అర్జునుడి కంటే చాలా గొప్పవాడు, చాలా పెద్ద యోధుడు, అర్జునుడిని చాలా సార్లు ఓడించినట్టుగా ఒక పర్సెప్షన్ అయితే క్రియేట్ చేశారు. కాకపోతే రియాలిటీ ఏంటంటే కర్ణుడు చాలా గొప్ప యోధుడే, కాకపోతే అర్జునుడిని ఎప్పుడు ఓడించలేదు. ఆయన ఎప్పుడు ఓడించలేదు. టెక్నికల్లీ చెప్పాలంటే అర్జునుడు డైరెక్ట్ గానే 3 సార్లు ఓడించాడు
కర్ణుడిని. దాంట్లో మెయిన్ గా గాంధర్వరాజు యుద్ధం ఒకటి ఉంటది. ఎందుకంటే ఒక గాంధర్వరాజుని దుర్యోధనుడు అండ్ ఆల్సో కర్ణుడు వెళ్ళి గెలుపుతారు. వీళ్ళిద్దరిని గాంధర్వరాజు ఓడిస్తాడు. ఓడించేసి బంధిస్తే కర్ణుడు నుంచి పారిపోతాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుడిని భీముడిని పంపించేసి దుర్యోధనుని ఫ్రీ చేస్తారనమాట అక్కడ ఆ గాంధర్వరాజుని ఓడించేసి. ఇదే కాకుండా విరాట పర్వంలో చాలా చాలా ప్రగల్భాలు పలుకుతాడు కర్ణుడు. నీకేం కాదు నేను చూసుకుంటా, అండ్ ఆల్సో అక్కడ ఎవరెవరైతే పెద్ద పెద్ద యోధులు ఉన్నారో భీష్ముడు ద్రోణుడు లాంటి పెద్దలని కూడా చులకన చేస్తూ మాట్లాడతాడు. ఏం కాదు అర్జునుడే కదా నేను చూసుకుంటా అన్నట్టు పెద్దగా గొప్పలు మాట్లాడిన తర్వాత అర్జునుడు వచ్చి కర్ణుడితో యుద్ధం చేస్తే అర్జునుడు తట్టుకోలేక కర్ణుడు పారిపోతాడు, రథం దిగి పారిపోతాడు. అంత దారుణంగా ఉంటుంది. అండ్ నాగేశ్వన్ గారు ఏదైతే ఈ పర్టికులర్ పార్ట్ చూపిస్తున్నారో బిబేక్ దేబ్రాయ్లో అది జరిగింది ఎప్పుడు, కురుక్షేత్ర యుద్ధం 17వ రోజు నాడు. ఆ రోజు కర్ణుడు నిజంగానే చాలా బాగా యుద్ధం చేశాడు అండ్ దాన్ని నిజంగానే కర్ణుడు చాలా గొప్పవాడు అని చెప్పేసి మాట్లాడతారు అర్జున్ని ఉద్దేశిస్తూ. అక్కడ కాంటెక్స్ట్ డిఫరెంట్ ఉంటది. కాకపోతే ఆ కృష్ణుడు అలా మాట్లాడడం వల్ల కృష్ణుడు అర్జునుని తక్కువ చేసి కర్ణుని గొప్ప చేసి మాట్లాడడం కాదు, అక్కడ అర్జునుడిని కావాలే రెచ్చగొడుతున్నాడు ఆ పాయింట్లో. ఎందుకంటే 17వ రోజు వరకు కర్ణుడు తప్ప మిగతా ఏ సైన్యాధ్యక్షుడు బతకలేదు. ఆ టైంకి ఇంకా చాలా గొప్ప యుద్ధం జరిగింది అండ్ నిజంగానే కర్ణుడు ఆ టైంకి చాలా గొప్ప యుద్ధం చేస్తున్నారు, కావాలే రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ అట్లా వస్తుంది. దాన్ని మాత్రమే తీసుకొని టోటల్ కర్ణుడే గొప్ప అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నాకు అది ఓకే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ ఓకే. బట్ నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే కల్కి మూవీలో అర్జునుడి కంటే గొప్పవారు ఇంకొకరు ఉన్నారు ఆయనే కర్ణుడు అని చెప్పడం. పోనీ అట్లా అనుకున్నా కానీ అశ్వత్థామ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడని అశ్వత్థామ నమ్ముతున్నాడని మనం అనుకోవచ్చు. బట్ పార్ట్ 2లో నాగేశ్వరికి ఒక ఛాలెంజ్ ఉంది. దట్ ఈస్ కర్ణుడు చేసిన తప్పులు అండ్ ఆల్సో అర్జునుడు నిజంగానే గొప్పవాడు అన్నట్టు చూపెట్టాలి. ఎందుకంటే దట్ ఈస్ ట్రూ. అండ్ ఏదైతే బిబేక్ దేబ్రాయ్ వర్షన్ చూపిస్తున్నాడో అదే బోరి వర్షన్, దట్ ఈస్ ద మోస్ట్ ఆథెంటిక్ వర్షన్ ఆఫ్ మహాభారత. అది లిటరల్ గా వ్యాస మహాభారతం ట్రాన్స్లేటెడ్. సో దాంట్లో ఉన్నట్టుగానే చూపెట్టాలి. లేదు కర్ణుడే గొప్పవాడు అని చూపిస్తే మాత్రం నాకు తేడా కొట్టేస్తుంది. నేను సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. అది లిటరల్గా జరిగింది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం జరిగేది ఏంటంటే దీన్ని ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ ఆల్సో లిటరల్ ఫిలిం ఫ్యాన్స్ అందరూ ఏదో ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు అనమాట. ఒకటి చెప్పేస్తున్నా, ఐ రియలీ లవ్ ప్రభాస్ గారు కర్ణుడి రోల్ చేస్తున్నారు కాబట్టి సడన్ గా కర్ణుడు మంచోడు అయిపోడు. అండ్ మీ ఫేవరెట్ హీరో కర్ణుడి రోల్ చేస్తున్నాడు కాబట్టి కర్ణుడిని లేపాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కర్ణుడికి చాలా 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 పెద్ద పెద్ద లోపాలు ఉన్నాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, పెద్ద చిన్న లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తాడు, ఒక మాట అనే ముందు ఎక్కువ ఆలోచించాడు. వీటన్నిటి గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఏమనంటే దానాలు చేస్తున్నారు అంటారు. దానాలు ఆ టైంలో ప్రతి క్షత్రియుడు చేసిండు. అదే కాకుండా చాలా శాపాలు పడ్డారు అంటారు. ఆ టైంలో ఆయన చేసిన తప్పులకి శాపాలు పడ్డాయి. అదొకటి అనుకున్నా కానీ పాండవుల కంటే చాలా కష్టపడ్డారు. పాండవుల కష్టం గురించి మాట్లాడాలంటే 2-3 గంటలు కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది, అంత దారుణంగా ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నా కానీ అధర్మం వైపు నిలబడ్డాడు కర్ణుడు కాబట్టి పోవాల్సిందే. ధర్మం వైపు నిలబడ్డ వాడికి ఏ రకమైన చావు రావాలో ఆ రకమైన చావు వచ్చింది. దట్ ఈస్ ద ట్రూత్. అంతే, అంతకంటే ఇంకేం లేదు. దీని గురించి డిస్కషన్ ఇంకా చాలా జరగవచ్చు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కల్కి 2లో కర్ణుడి పోర్ట్రేల్ ఎలా చూపిస్తారో చూడాలి. నేను ఏమనుకుంటున్నా అంటే కర్ణుడు చాలా తప్పులు చేశాడు, దానికి పశ్చాత్తాపంగా మళ్ళీ పుట్టి ఈసారి మంచి పని చేస్తున్నాడు. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ నేను అనుకుంటున్నా. ఇంతకంటే ఏం చేంజెస్ చేశారో చూడాలి. ముఖ్యంగా నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే దానవీర శూరకర్ణ సినిమా చూడటం ఆపేయండి. దాంట్లో 1000 తప్పులు ఉన్నాయి. అదొక కమ్యూనిస్ట్ రైటింగ్స్ మీద జరిగిన సినిమా అది, కాబట్టి దాన్ని నమ్మడానికి వీలు లేదు. దాంట్లో సర్వం తప్పులే ఉన్నాయి. దాన్ని అది చూసి మన పాప్ కల్చర్ ఇలా చెడిపోయిందని నా ఫీలింగ్ అనమాట. సో ఇంత డిస్కషన్ ఎందుకు అంటే అది పెద్ద జరుగుతుంది. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. సో యా, దీస్ ఆర్ మై థాట్స్. మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు సండే నాడు మాట్లాడతాం. సండే నాడు ఈసారి నుంచి నేను సపరేట్ టాపిక్స్ చేసి మాట్లాడతా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ చెక్అవుట్ అవర్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లేస్. GTA 5 అయితే స్టార్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతగా మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. సబ్స్క్రైబ్. బై.